హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ నుంచి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి నవంబర్ 2021 సెషన్ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో మే 2021 సెషన్ని క్లబ్ అని చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మనం దరఖాస్తు అనేది ఇదివరకట్లాగానే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అనేది డిసెంబర్ 2వ తారీఖున మొదలుకొని డిసెంబర్ 22వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్స్ సంబంధించి ప్రస్తుతానికైతే సమాచారం అయితే లేదు. ఎగ్జామ్స్ ఏ రోజున కండక్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియలేదన్నమాట. అఫీషియల్ అప్డేట్ రాగానే ఏ పేపర్ కోడ్కి ఏ రోజున ఎగ్జామ్ అనేది ఉంటుంది, అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ముందుగా మనం దరఖాస్తు అనేది చేసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగాల ప్రిపరేషన్ అయితే అయినప్పుడు యూపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ నమోదు ఎలా అయితే చేసుకున్నారో అదే తరహాలో ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ను రాయాలి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాలి. యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు వాటిని పరిశీలన చేసుకొని వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ని నమోదు చేసుకోండి. ఓకేనా? చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి దొరికినా సరే టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 8 ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఓటీపీఆర్లో ఏమైనా మిస్టేక్ చేసినా సరే తప్పకుండా వీటిని మీరు రెక్టిఫై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో కొత్తగా ఎవరైనా సరే ఓటీపీఆర్ కోసం టెన్షన్ అయితే వారికి చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. ఓకే, వన్స్ మీరు ఓటీపీఆర్ నమోదు చేసుకున్న తర్వాత మీకు ఏవైతే డిపార్ట్మెంట్ ఇచ్చిందో పేపర్ కోర్స్ రాయమని వాటికి మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కలుగుతుంది. అందువల్ల మీరు ఓటీపీఆర్ నమోదు అనేది తప్పనిసరి. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు? 2 రకాలుగా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, కన్వెన్షనల్ మోడ్ టైప్లో ఉంటాయి. ఓకేనా? సో ఎక్సెప్ట్ లాంగ్వేజ్ అండ్ సర్వే టెస్ట్లు మినహాయించి మిగిలిన అన్నివి కూడా ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయన్నమాట. లాంగ్ టెస్ట్ పేపర్స్, సర్వే అండ్ సెటిల్మెంట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పేపర్ కోర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనకు కన్వెన్షనల్ మోడ్ టైప్లో ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ అనేవి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇవి మనకు కంప్యూటర్ ముందు రాయాల్సి అయితే ఉంటుంది. ఇంకా కన్వెన్షనల్ మోడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆన్సర్ బుక్ అయితే ఇస్తారు. సో మనం బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో మనం రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత ఏంటంటే మన ఎగ్జామ్ సంబంధించి డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్కి అయితే మనకు 2 hours అంటే 120 minutes అయితే ఇస్తారు. మార్నింగ్ సెషన్లో మనకు 10 గంటల నుంచి 12 గంటల వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్లో 3 to 5 వరకు అయితే ఉంటుంది. కన్వెన్షనల్ టైప్ చూసినట్లయితే మనకు 180 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 10 to 1, తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో 3 to 6 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు టైం డ్యూరేషన్ అనేది ఆబ్జెక్ట్ టైప్లో ఒకలాగా, కన్వెన్షన్ టైప్కి ఒకలాగా ఉంటుంది. మీరు రాసేటువంటి పేపర్ కోడ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ టైప్, కన్వెన్షన్ టైప్ అనేది మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. 13 జిల్లాల్లో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అందువల్ల మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఫీ అండ్ పేమెంట్ ప్రొసీడ్యూర్ విషయానికి వచ్చినట్లయితే ఈచ్ పేపర్కి 500 రూపీస్ చొప్పున చెల్లించాలని చెప్తున్నారు. ఒక పేపర్ కోడ్కి మీరు దరఖాస్తు చేస్తే ఓన్లీ 500, 2 పేపర్ కోడ్స్ రాస్తే 1000, 3 పేపర్ కోడ్స్ అయితే 1500. ఇలా మనం చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒక్కో పేపర్ కోడ్కి 500 రూపీస్ అనమాట. ఓకే, దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా సరే మిస్టేక్ కనుక దొరికినట్లయితే కరెక్షన్ చేసుకునేందుకు ఎక్స్ట్రాగా మనం 100 రూపీస్ కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మీరు అక్కడ దరఖాస్తు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి. సో కంప్యూటర్ బేస్డ్ మన ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దాన్ని రాసేందుకు, తర్వాత కన్వెన్షనల్ మోడ్ పేపర్ని రాసేందుకు కావాల్సినటువంటి సూచనలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ అది మీరు డౌన్ చేసుకుంటే నేను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు గమనించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నట్లయితే ఈ ఏపీఎస్సీలో కొన్ని పేపర్ కోర్స్ని మనం రాసేందుకు గాను పుస్తకాల యొక్క అనుమతి అయితే ఉంటుంది. మరికొన్నిటికి ఉండదు, కానీ చాలా వరకు కూడా మీరు రాసేటువంటి ఎగ్జామ్కి అయితే పుస్తకాల యొక్క అనుమతి అయితే ఉంటుంది. కాబట్టి ఎంత మాత్రము మీరు అశ్రద్ధని చేయకుండా బీరియడ్ పుస్తకాలను సేకరించేందుకు ప్రయత్నం చేయండి. ఏ పేపర్ కోర్స్కి పుస్తకాల యొక్క అనుమతి అయితే ఉంటుంది లేదు అనే విషయాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీకు ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, విత్ బుక్స్, వితౌట్ బుక్స్ అని చెప్పి ఉన్నాయి కదా. ఇలాగే ఏపీఎస్సీ వారు మనకు ఈ యొక్క మంచి అవకాశం కల్పించారు కాబట్టి మీరు అప్లై చేసే పేపర్ కోడ్కి పుస్తకాల యొక్క అనుమతి కనుక ఉన్నట్లయితే మార్కెట్లో మనకు బేరే పుస్తకాలు అయితే ఉంటాయి. వాటిని మీరు బై చేసుకొని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? ఒక్కో పేపర్ కోడ్కి 40 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. 40 మార్క్స్ అనేది రీచ్ అయితే చాలు, మీరు క్వాలిఫై అయినట్టే. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి సో మీరు ఎంత మాత్రం టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఓకేనా? ఎగ్జామ్ హాల్లో ఇటువంటి టిప్స్ కనుక పాటించినట్లయితే మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఓకే, బేరేడ్ పుస్తకాల్లో ఆన్సర్స్ని మనం చాలా త్వరగా ఏ విధంగా వెతకాలి, ఇలాంటి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్గా మన సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యూజ్ చేసుకున్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అది ఒకసారి చూడండి. మనం చూసినట్లయితే మీకు అందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా?
తప్పకుండా మీరు ఎగ్జామ్లో సాటిస్ఫై అవుతారా ఇక వీడియో చూసి. ఓకే, సో ఈ విధంగా మీరు డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. సో తప్పకుండా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది పూర్తయింది కాబట్టి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ను క్వాలిఫై అయినట్లయితే మీకు ప్రొబేషన్ పరంగా ఎక్స్టెండ్ అనేది ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.